టార్గెట్ పవన్ కళ్యాణ్ అంటున్న కవిత. ఇప్పటికే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్స్ చేసినటువంటి కవిత గారు మళ్ళీ ఇప్పుడు తాజాగా ఓ సినిమా టైటిల్ గురించి అసలు సందర్భం లేకపోయినా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారిని అంశాన్ని తీసుకొచ్చి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, ఏంటండి ఈ మధ్య కవిత గారు ఆవిడ పార్టీ అటెన్షన్ కోసమో తెలియదు, ఆవిడ అటెన్షన్ కోసమో తెలియదు, లేదా నేను చర్చల్లో ఉండాలని బలంగా కోరుకుంటుందో తెలియదు, కానీ రాజకీయంగా చేసినటువంటి ఏదైతే సలహాలు వాటన్నిటిని పక్కన పెట్టేసి పూర్తి వ్యక్తిగతంగా పక్క రాష్ట్రాల దాకా పోయే అంశాల గురించి సంబంధ లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ మాట్లాడడం ఆవిడకి వ్యవహారంగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన కామెంట్స్, ఆ ఏడుపు కాగితం గురించి ఆయనకు బాగా తెలుసు, ఆయన అడగనని చెప్పి మాట్లాడుతుంది. అసలు ఎందుకు అంటారు ఆవిడకి? అంటే గుర్తించాలి అనే ఒక ఆలోచనలో ఆవిడ ఉంది కాబట్టి ఇప్పుడు ఆవిడ పార్టీ పెట్టింది, ఈ పార్టీలో ఎవరు చేరట్లేదు, చేరికలు అయితే ఏమీ లేవు, సరే ఏదైనా దాన్ని అంటే ప్రెస్ మీట్ ప్రజల్లోకి వెళ్ళట్లేదు కానీ రోజు ప్రెస్ మీట్లు అయితే పెడుతుంది. అంటే అదేముంది, ఖర్చు తక్కువ పని. సో ఒక చోట కూర్చొని నోటుకొచ్చినట్టు మాట్లాడటం కదా. ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఓ పార్టీ పెట్టుకుంది, ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ప్రజల్లోకి వెళ్ళకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? సరే, ఇడుపు కాగితం అనేది దాని గురించి అంటే అలా ఎవరైనా దాని గురించి తప్పుగా కామెంట్ చేస్తే తప్పే కానివ్వండి, తప్పు అది, ఎగ్జాక్ట్లీ తప్పు అది. ఆ తప్పుని ఎవరైతే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసిన వాళ్ళని, సో వీలైతే వాళ్ళని మనం పట్టుకోగలగాలి. అలా లేకపోతే జనరల్గా ఎవడో ఒకటి ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. ఇవాళ రేపు సోషల్ మీడియా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో నుంచి మాట్లాడుతున్నాడో, అమెరికా నుంచైనా మెసేజ్ పెట్టచ్చు, వేరే దేశాల నుంచైనా పెట్టచ్చు, ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రతిదానికి స్పందించుకుంటా పోతే అట్లా అనుకుంటే ఒక్కొక్క చోట, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే ఒకే యాస ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఒక యాస లేదు కదా. ఎవ్రీ 180 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్కి ప్రతి చోట యాస మారిపోతుంది. ఏ జిల్లాకి ఆ జిల్లానే ఉంటుంది. ఇప్పుడు రాయలసీమ జిల్లాలు తీసుకోండి, రాయలసీమ జిల్లాల్లోనే 2 యాసలు ఉన్నాయి. ఆ ఉండేది ఉమ్మడి రాయలసీమ జిల్లాలో 4 జిల్లాలే, 4 జిల్లాల్లోనే 2 యాసలు ఉన్నాయి. అదేలాగా తీసుకుంటే మనం నెల్లూరు ఒక యాస, పక్కనే ఉన్న ప్రకాశం ఇంకొక యాస, గుంటూరు కొంచెం ప్రకాశం కలుస్తుంది కొంచెంలే, అదేలాగా విజయవాడకి తీసుకుంటే ఇంకొక యాస, గోదావరి, అంటే పక్క జిల్లాలకే యాసలు మారిపోతున్నాయి. సో దీన్ని ఎందుకు ఇంత పెద్ద ఇష్యూగా మాట్లాడతా అంటే ఒక గుర్తింపు కోసం ఒక రాష్ట్రాల మధ్య విభేదాలు తేవటానికి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సరే, విడుపు కాగితం అనేదాన్ని, డైవర్స్ అనేది అందరికీ తెలుసు, విడాకులు అనేది తెలుసు. దాన్ని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అనేది ఎంత పొగరనే అనాలి, అవివేకం కూడా కాదు. ఇది కావాలనే వాంటెడ్లీ మాట్లాడుతుంది. సరే, అలా అంటే నిన్ను అనాలి కదా, లిక్కర్ రాని అని. ఇప్పుడు ఆయనకైతే డైవర్స్ తీసుకున్నది అనేది యాజ్ అ లీగల్గా తీసుకున్నారు, ప్రపంచానికి అంతా తెలుసు. ఇప్పుడు మనకు కొత్తగా తెలిసేది కాదు కదా. సో నువ్వు కూడా లిక్కర్ రాని అని ప్రపంచానికి తెలిసిన విషయమే. ఏ క్వాలిటీ ఎక్కడెక్కడ అమ్ముతారు, ఎంత రేట్లు మందు ఉంది, ఏ బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది, అది నిన్నే అడిగితే తెలుస్తుందేమోగా. ప్రతి వాళ్ళకి ఇప్పుడు నీ ఈవిడ ట్విట్టర్ ఐడియో ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి మెసేజ్ పెడితే సరిపోద్దా, రిప్లై ఇస్తుందా? ఈవిడికి బాగా అవగాహన ఉంది కదా వాటి గురించి. దేశ ప్రజలందరూ ఆవిడని అడగండి అనే చెప్పాలి. ఇక విడాకుల్ని ఎట్లాగా పవన్ కళ్యాణ్ గారిని అడగమని చెప్పినట్టు ఇది కూడా ఈవిని అడిగితేనే బాగుంటుంది. లిక్కర్ గురించి ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఆవిడ క్లారిఫై చేస్తారు ఇండియాలో. ఎందుకంటే ఆవిడ రాష్ట్రంలోగా చేసింది, ఢిల్లీ స్థాయిగా వేదిక ఎంచుకుంది ఆవిడ. అలాంటప్పుడు దేశ ప్రజలందరూ కూడా ఆవిడనే అడగాలి ఆ డౌటు. లిక్కర్లో ఏ డౌట్ వచ్చినా కవిత గారిని అడిగితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఆవిడే కరెక్ట్గా వాటి గురించి, లిక్కర్ గురించి అన్నీ చెప్పగలుగుతుంది. ఇది మాట్లాడటానికి అందరికీ నోటుకొచ్చినట్టు ఎవరు ఏదైనా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడితేనో, ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నామో అంటానికి ఎందుకని. ఇప్పుడు మనం అంటాం లిక్కర్ రాని అంటాం కవితని, దాని మూలాన్ని ఎవరికేమొస్తుంది? ఆవిడ ఏమైనా కొంచెం బాధపడుతుందేమో, అంతకుమించి ఆమె కూడా లైట్గా తీసుకుంటుంది. రాజకీయాలకు వచ్చినప్పుడు ఇవన్నీ సర్వసాధారణమే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి ఈవిడ మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన కూడా ఏం ఫీల్ అయిపోయేది ఏమీ లేదు. ఇలాంటివన్నీ చూసి తెలిసిన తర్వాతే రాజకీయాలకు వచ్చారు. సో ఆయన కూడా బాధపడటం కాదు, కానీ మనం ప్రజలకి ఏం చేస్తాం, దేని గురించి మనం మాట్లాడాలి, దేని మూలాన ఒక యూజ్ అనేది ఉంటుంది కదా. మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఏం యూజ్ ఉంది అనేది చూసుకోవాలి. వెటకారాలకు ఏముందండి, అందరూ వెటకారం పోతారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు కదా. అంటే ఇప్పుడు మొత్తం పార్టీ ఉనికిని చాటుకోవడం కోసం ఈ వ్యాఖ్యలు లేకపోతే ఏంటి పరిస్థితులు? పార్టీ ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. ఎందుకంటే ఎవరు కూడా ఆమెను పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే చేరికలు అనేది ఉండాలి.
ఆవిడ వెనకాల ఏ ఎమ్మెల్యే వచ్చాడు, ఎవరు ఉన్నారు, ఎంపీ ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, పేరు దగ్గర నాయకులు ఎవరు ఉన్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతుంది, రోజు ప్రెస్ మీట్లు పెట్టుకుంటుంది, రోజు ఆవిడేగా మాట్లాడేది, ఇంకా వేరే మనిషి లేరు కదా, కనీసం మాట్లాడడానికి కూడా లేరా, మాట్లాడటానికి కూడా లేరు కదా. ఇప్పుడు ఆవిడ గ్రౌండ్ లెవెల్లో ఆవిడ పార్టీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి కదా. అది లేకుండా ఓన్లీ నేను ఒక పార్టీని రిజిస్టర్ చేసేసుకున్నాను, నేను ఒక పార్టీని పెట్టాను కాబట్టి నేను రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటాను, పర్టికులర్గా ఏదైనా విధ్వంసాలు వస్తాయా అని వెయిటింగ్. నేను చెప్తున్నాను కదా, గోతికాడు నక్కలాగా వెయిట్ చేస్తూ ఉంది. ఎక్కడ ఏ చిన్న టాపిక్ దొరికినా ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడితే ఓట్లు పడిపోతాయి అనుకుంటుంది. ఆ రాజకీయం పోయింది, అయిపోయింది. ఈరోజు తెలంగాణ యువతకు కావాల్సింది ఏంటి, దాని గురించి మాట్లాడాలి. అసలు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి తెలంగాణలో. నువ్వు ఉన్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న దీనిలో 9.5 సంవత్సరం ఏదో ఉన్నారు కదా, ఎలగబెట్టారు కదా, అప్పుడు బయట రాలా. ఎప్పుడైతే ఆవిడ అధికారం కోల్పోయినాక పార్టీలో నుంచి బయట వచ్చింది, అధికారంలో ఉన్నప్పుడు బయట వచ్చి మాట్లాడి ఉంటే ఈవిడ ఏదో ప్రజా సమస్యల మీద పోరాడుతుందనే ఒక నమ్మకం అయితే ఉండేదేమో. అది కాదు కదా. అధికారంలో ఉన్నన్ని రోజులు పక్కన బాగానే ఉన్నావు, బాగా సంపాదించుకున్నావు, నీ ఇన్వెస్ట్మెంట్లు అంతా బయట దేశాల్లో పెట్టుకున్నావు, దుబాయ్ లాంటి ప్లేసుల్లో అంతా పెట్టావు. అవన్నీ ప్రజలకు తెలియంది ఏంటి ఈవేళ రేపు. ఎవరు అమాయకులుగా ఉన్నారని మళ్ళీ మోసం చేయడానికి తయారయ్యావు. 10 ఏళ్ల క్రితం ఉన్న తెలంగాణ ప్రజలు వేరు, ఇప్పుడున్న తెలంగాణ ప్రజలు వేరు. ఎందుకంటే చాలా లాట్ ఆఫ్ డిఫరెంట్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. మళ్ళీ ఓట్ బ్యాంకు అంటే యువతలో కొంచెం చాలామందికి ఈ 10 ఏళ్లలో ఓటు అనేది కూడా వచ్చి ఉంటుంది కదా, కొత్త ఓటర్స్ వచ్చి ఉంటారు. ఈవిడ ఎలా మాట్లాడుతుంది, చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. సరే విలేజ్ స్థాయిలోనో ఇంకొకటో నువ్వు రూరల్గా వెళ్ళి మాట్లాడితేనే ఈ 10 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారనేది ఆలోచిస్తారు ప్రజలు ఎవరైనా కూడా. సో వీళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి ఈవిడ సంపాదించుకున్న రోజులు, అధికారం ఉన్న రోజులు ఉండింది, అధికారం కోల్పోయినాక ఇప్పుడు పార్టీ పెట్టింది. సో ఈవిని నమ్మాల్సిన అవసరం ఏంటనేది ప్రజలకు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.